ఎంఆర్పిఎస్ మాదిగ దండోరా ఏదైతే 94 సంవత్సరము జూలై 7న మరి ఆ రోజు ఆవిర్భవించింది 20 మందితోటి. మరి ఇప్పటికీ 30 సంవత్సరాలు జరిగింది. మరి ఈ 30 సంవత్సరాల కాలంలో మరి ఏబిసిడీల వర్గీకరణ చేస్తామని మరి అన్ని పార్టీలు కూడా హామీని ఇవ్వడం జరిగింది. మరి ఏదైతే సమీకరణ జరగాలి, మరి ఏదైతే ఈ యొక్క 57 కులాలు ఉన్నాయో ఈ మాదిగా పక్కకు పెడితే మరి దెక్కల, సింధు, గోసంగి, బుడగజంగాము, మరి బుడుబుడుకల, మరి దాసరి ఈ రకాల కులాలు మరి అణగారిపోయినాయి. మరి వారిని కూడా ప్రభుత్వాలు ఇలా ఆదుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉందని నేను సిపిఎం పార్టీగా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. మరి ఏదైతే వారు ఈరోజు ఒక ప్రొఫెసర్గా కానీ, ఒక ఎస్ఐగా కానీ, ఒక ఎంఆర్ఓ కానీ ఈ 55 కులాలల్లో ఏ ఒక్కరు కూడా బయటకు వచ్చి చెప్పుకోలేని పరిస్థితి ఉన్నది. వారిని కూడా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మరి మోటివేషన్ చేసి విద్యాపరంగా, ఉద్యోగ పరంగా, మరి ఉపాధి పరంగా, మరి అట్లాగే వారికి ఏదైతే ప్రజా పరిపాలనలో డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పిండ్రో మరి వారందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు తీసి కట్టించి మరి అన్ని విధాలు ఆదుకోవాలని నేను సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ మరి ఎంఆర్పిఎస్ వారికి మా సిపిఎం పార్టీ మండల కమిటీ తరఫున వారికి సంఘీభావం తెలుపుతున్నాయి. ఎంఆర్పిఎస్ నేటితో 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మాదిగల ఐక్యతను చూపించాలనేటటువంటి లక్ష్యంతో మాదిగ అమరవీరుల స్ఫూర్తితో ఎస్సీ వర్గీకరణకై ఉద్యమించాలని, మాదిగ జాతికి సంబంధించిన వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా, ఏ సంఘాల్లో ఉన్నా ఎస్సీ వర్గీకరణ కోసం ఒక తాటిపైకి వచ్చి ఉద్యమించాలని చెప్పేసి సందర్భంగా పిలుపునిస్తూ అందరికీ 30 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. 3 దశాబ్దాల కాలం ముగిసింది. ఎంఆర్పిఎస్ ప్రారంభమై 1994 జూలై 7న ప్రకాశం జిల్లా ఈదుమూడు గ్రామంలో ఒక 21 మందితో ప్రారంభమైనటువంటి ఎంఆర్పిఎస్ ఆ రోజు మాదిగ హక్కుల దండోర పేరు మీద రాష్ట్రాన్ని ఉర్రూతలగించి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఉదాహరణకు ఎంఆర్పిఎస్ పోరాటం వల్లనే ఈరోజు బడుగు బలహీన వర్గాలు, చాతగాని ముసలి అమ్మ నాన్నలు మరి ఇవాళ 2000 రూపాయల పెన్షన్ తీసుకుంటున్నారంటే అది ఎంఆర్పిఎస్ ఘనతే. అంతేకాదు ఈరోజు కాళ్ళు చేతులు కళ్ళు కనిపించని చెల్లెళ్ళు, అన్నలు, అక్కలు ఏదైతే వికలాంగులు ఉన్నారో వారు కూడా 3000 రూపాయల పెన్షన్ తీసుకున్నారంటే మరి ఇది ఎంఆర్పిఎస్ ఘనతే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు గుండె జబ్బు వస్తే పేద పిల్లలు మరి వాళ్ళు మరణించే పరిస్థితి ఉంటుంది కాబట్టి డబ్బులు ఖర్చు పెట్టలేని పరిస్థితిలో మరి ఎంతోమంది చిన్న పిల్లలు గుండె జబ్బుతో మరణిస్తూ ఉంటే మరి వారికి చేయుతనివ్వాల, గుండె జబ్బులు ఫ్రీగా చేయించాలని చెప్పేసి మరి ఎంఆర్పిఎస్ ముందుకొచ్చి ఈరోజు ఆరోగ్యశ్రీ
రావడానికి ఎంఆర్పిఎస్ఏ ముఖ్య కారణం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు ఇవాళ దళితులు ఇంకా వెనుకబడ్డారు. దళిత ఉద్యోగుల మీద అనేక దాడులు, దౌర్జన్యాలు, మానసిక వేదనలు గురి చేస్తున్నారని చెప్పేసి ఆనాడు ఎంఆర్పిఎస్ ముందుకొచ్చి మరి దళితులకు, ఎస్సీ ఎస్టీలకు ప్రమోషన్లో రిజర్వేషన్లు కల్పించినప్పుడే మరి మా దళిత ఎస్సీ ఎస్టీ ఏదైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారికి భద్రత ఉంటుందని చెప్పేసి ఎంఆర్పిఎస్ మహోన్నతమైనటువంటి ఉద్యమాన్ని నడిపి మరి ఇలా ప్రమోషన్లో రిజర్వేషన్లు సాధించిన ఘనత మరి ఎంఆర్పిఎస్దే. మరి ఇందుకు యావత్ అటు దళిత జాతిలో కావచ్చు, మరి కులాలతో సంబంధం లేకుండా పెన్షన్ తీసుకున్నటువంటి వికలాంగులు కావచ్చు, కులాలతో సంబంధం లేకుండా పెన్షన్లు తీసుకుంటున్నటువంటి అనేక అగ్రవర్ణాల నుంచి పడితే, బ్రాహ్మణ వర్గాల నుంచి పడితే, పేద వర్గాల దాకా మరి మీరు ముందుకొచ్చి ఎంఆర్పిఎస్కు అండగా నిలవాలని చెప్పేసి తెలియజేస్తూ మరి ఏదైతే ఈరోజు గాంధీ భవన్ ఘటనలో ఏదైతే పొన్నాల సురేందర్, దామోదర్, మహేష్ వీళ్ళు ఒక 5గురు మరణించారో వారికి ఘనమైన నివాళులు అర్పించాం. మరి అంతేకాకుండా ఏదైతే తెలంగాణ వచ్చినాక ఎస్సీ వర్గీకరణను చట్టబద్ధత కల్పించాలా, అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయాలని చెప్పేసి జరిగిన ఉద్యమంలో ప్రాణాలు అర్పించినటువంటి భారతక్కకు కూడా ఈరోజు ఘనంగా నివాళులు అర్పించాం. మరి ఈరోజు మేము ముఖ్యంగా యావత్ మాదిగ జాతికి ఒక పిలుపునిస్తూ ఉన్నాం. 10 రూపాయలు 10,000కు ఒక సంఘం కాదు, 10 మంది కలిస్తే ఆ మహోన్నతమైనటువంటి ఉప్పెనలా పొంగే మహాభారతంకు ధీటుగా మన మాదిగ జాతి ముందుకోతుంది. మరి అందుకు మాదిగలో ఉన్నటువంటి అన్ని సంఘాలు ఏకమై జాతి గౌరవాన్ని నిలబెట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.